అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారాలు. కడప నగర ప్రజలారా, మనం చూసినట్టుగా చాలా చింతించగల సన్నివేశం 9వ తేదీ ఏదైతే జరిగిందో మనందరి మనసులను కలిసివేసింది. ఇంతవరకు చరిత్రలో రెండు వర్గాలు ఎలాగైతే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి కడపకు ప్రగతి వైపుకు తీసుకుని వెళ్తున్నారో ఆ అన్నదమ్ములే ఆ రోజు రెండు వర్గాలుగా ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకోవడం అనేది మనమందరం ఏనాడు కూడా కళ్ళలో కూడా ఊహించుండము. కానీ నేను ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే ఇది రెండు వర్గాల మధ్య జరిగింది కాదు, రెండు రాజకీయ కుట్రల మధ్య జరిగింది. ఇది రాజకీయ పార్టీల మధ్య రాజకీయ కుట్రతో ఓటు బ్యాంకు కోసం చేసిన పని అని నేను చెప్తున్నాను. కానీ దాని తర్వాత దాన్ని లబ్ధి వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ దాన్ని రాబోయే లోకల్ ఎలక్షన్లో ఏ విధంగా ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారని చూసి వాళ్ళిద్దరి ప్రెస్ మీట్ని చూసి కాంగ్రెస్ తరఫున నేను ఈ వీడియో మీకు ముందుకు తేవాల్సిన అవసరం వచ్చింది. నిజం చెప్పాలంటే ప్రజలారా, మనకు తెలుసు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. ఆ రెండు పార్టీలు బీజేపీతో ఉన్నాయి కాబట్టే ఈరోజు ఏదైతే అక్కడ రాళ్ళు రూకున్నారో ఆ సమస్యను రెండు పార్టీలు ఏకదాటిగా ఒక వర్గాన్ని సమర్థిస్తూ వెళ్తున్నాయి. ఒక వర్గం మీద 27-28 మంది మీద కేసు పడితే ఇంకో వర్గం మీద కేవలం ఒకరి మీదే కేసు పడితే ఈ వైసీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు, ఈ టీడీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకంటే ఈ రెండు మతతత్వ పార్టీతో ఉన్నాయి, బీజేపీతో ఉన్నాయి. ఇద్దరిని ఎవరైతే పాల్గొన్నారో 27 మంది ఒక వర్గం మీద ఉంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని పెట్టండి, 30 మంది ఉంటే పెట్టండి ఆడ కేసులు. ఇక్కడ కూడా 30 మంది 40 మంది మీద కేసులు పెట్టండి, కఠినం అంటే కఠినంగా శిక్షించండి. ఎందుకంటే ఇటువంటి ఏదైతే దౌర్భాగ్యపు మరియు దురదృష్టకర ఈ చర్య ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే ఒక వర్గం మీద ఒకరి మీద కేసు పెట్టినారో ఎందుకు దాని మీద వైసీపీ కానీ టీడీపీ కానీ స్పందించడం లేదు? ఒకరైనా అక్కడ ఉన్నింది, చాలా మంది ఉన్నారు. కాబట్టి నేనేమంటా అంటే ఈ రెండు ఒక వర్గానికి ప్రోత్సహిస్తూ ఒక వర్గం వైపు కూడా లేవు. ఒక వర్గంలో గూండాయిజం చేసే మతద్వేషాలు చేసే వాళ్ళను ఈ రెండు పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రోత్సహిస్తున్నాయి. ప్రోత్సహించడం వల్లనే ఆ రెండు పార్టీలు ఆ వర్గానికి సానుకూలంగా ఒకరి మీద కేసు పెట్టినా గమ్ముగుండే ప్రశ్నించడం లేదు. ఇంకో వర్గం మీద అంతమంది మీద కేసు పెట్టినా వాళ్ళని కూడా కొంచెం కూడా పరామర్శ చేసే విధంగా మాట్లాడడం లేదు. నేనేమంటా అంటే ఈ రెండు పార్టీలు దీన్ని లోకల్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందేదానికి ఒకరి మీద ఒకరు ఎలాగైతే రెండు వర్గాలు రాళ్లు రూకున్నారో ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు ఓటు బ్యాంకు కోసం. ఇటువంటి పరమ చెత్త రాజకీయాలు ఆపండి అంటాను నేను. ఈ సంఘటనకు మూలం ఏదో ఆ మూలం మీద పని చేయండి. ఇంకోసారి ఇటువంటి చర్య ఇటువంటి దురదృష్టకరమైన అటువంటి చర్య కడపలో కాకుండా పునరావృతం కాకుండా మీరు ఏమి చర్య తీసుకుంటున్నారు? వైసీపీ కానీ టీడీపీ కానీ అధికారంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు ప్రజలకు చెప్పండి. కాంగ్రెస్ ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో మాట్లాడినాను, కఠినమైన చర్య తీసుకుని ఇంకోసారి పునరావృతం కాకుండా చేయమని. దీనికి అధికారికంగా ఈ సర్కిల్ని అయితే ప్రకటించమని మేము కోరినాం. ఎందుకంటే అది ముందు నుంచి అది ప్రస్తావన ఉంది. కాబట్టి నేనేమంటున్నా, టిపు సుల్తాన్ సర్కిల్ అని ప్రస్తావన ముందు నుంచి ఉంది. దీన్ని మతపరంగా ద్వేషం పరంగా పెంపొందించేదానికి కారణం పునాది వైసీపీనే నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఎన్డీఏతో వాళ్ళు ఉన్నారు, సెంట్రల్లో వాళ్ళ పార్టీ, స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన కడపలో అంజద్ బాషా గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం మినిస్టర్ కూడా, మరియు మేయర్ కూడా
ఆ, ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ ఉన్నారు, ఇంతమంది కార్పొరేటర్లు వాళ్ళే ఉన్నారు. అప్పుడు ఈ పని చేయొచ్చు కదా అధికారికంగా, మీకు ఎటువంటి కల్మషం లేకుంటే మీరు చేయొచ్చు కదా అధికారికంగా. టిప్పు సుల్తాన్ సర్కిల్ అని మీరు వెళ్ళిపోయేటప్పుడు దీన్ని ఒక రాజకీయ కుట్రగా మార్చాలా, ఇరు వర్గాలు కొట్టుకోవాలా, ఇరు పార్టీలు బురద జల్లుకోవాలా, లోకల్ ఎలక్షన్లో దీన్ని దీన్ని ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలనే ఉద్దేశంతో చివరి మీటింగ్లో కార్పొరేషన్లో మీరు దీన్ని పాస్ చేసి వెళ్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారనమాట, దీన్ని మేము టిప్పు సుల్తాన్ సర్కిల్గా అధికారికంగా తీర్చిదిద్దుతామని. దాన్ని కూడా వాళ్ళు ఆలోచించకుండా ఈ టీడీపీ కానీ కూటమి కానీ, కూటమిలో భాగమే కదా బీజేపీ, దాన్ని ఆపుతుంటే వీళ్ళు ఎందుకు వాళ్ళని బీజేపీ వాళ్ళని ప్రశ్నించడం లేదు? అయ్యా ఇది మా నాయకుడు చంద్రబాబు గారు మాట ఇచ్చినారు, మీరు దీన్ని వ్యతిరేకించద్దండి, ఎందుకు వాళ్ళను బీజేపీ వాళ్ళను ఆపడం లేదు, ఎందుకు వాళ్ళని సంకల్లో వేసుకుని వెళ్తున్నారు బీజేపీ వాళ్ళను? ఇదంతా ఏంటంటే ఒక ద్వేషపూరితమైన వాతావరణాన్ని కడపలో సృష్టించేదానికి, ఇన్ని రోజుల నుంచి లేని వాతావరణాన్ని సృష్టించేదానికి వైసీపీ టీడీపీ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కడపలో మిమ్మల్ని నమ్మరు, మీరిద్దరు బీజేపీతో ఉన్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రాబోయే లోకల్ ఎలక్షన్లో మీరు 50 గెలుస్తారు, వాళ్ళు 50 గెలుస్తారని మీరు సంఖ్యలు ఎగరేసుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఉండవు, భిన్నంగా ఉంటాయి రిజల్ట్స్. ఎలాగైతే ఊహించని విధంగా తమిళనాడులో రిజల్ట్స్ వచ్చినాయి విజయ్ గారికి, ఎందుకంటే ప్రజలు చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు ఇప్పుడు. అదే విధంగా ఇక్కడ రాబోయే ఎలక్షన్స్ లో, లోకల్ ఎలక్షన్స్ లో మీ ఇద్దరికి బుద్ధి చెప్పే విధంగా ప్రతిఫలాలు వస్తాయి. మీకు 5 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 10 సంవత్సరాలు ఇప్పుడు ఇవ్వడం వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోయినారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. కడపలో బిజినెస్లు లేవు, ఎటువంటి అభివృద్ధి లేదు, అందరు ఇబ్బందులు ఉన్నారని అందరికీ తెలుసు ప్రజలకు. కాబట్టి ఖచ్చితంగా మీకు రాబోయే ఎలక్షన్స్ లో మీకు బుద్ధి చెప్పే విధంగా ఓటు ద్వారా ప్రజలు ఆల్రెడీ పూనుకొని ఉన్నారు. మీరు ఊహించిన విధంగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు లోకల్ ఎలక్షన్ గురించి మీ వంతు మీరు ఏం చేసినా దానికి ప్రయోజనం లేదు. కాబట్టి కనీసం ఇప్పుడైనా ఎటువంటి చర్యలు, ఏదైతే దురదృష్ట చర్య ఏదైతే జరిగిందో 9వ తేదీ, అది పునరావృతం కాకుండా మీరిద్దరు పాటుపడండి. వైసీపీ కానీ టీడీపీ కానీ మీరిద్దరు బీజేపీతో ఉన్నారు, ఎందుకు మీరు అది చెప్పుకోవట్లేదు? ఏమి చేస్తున్నారు మీరు? ఇటువంటి చర్య పునరావృతం కాకూడదని అది ప్రజలకు చెప్పండి. ప్రజలు కూడా నేను మరీ విన్నపం చేసుకుంటున్నాను. వీళ్ళ మాటలు వేరు, చేతలు వేరు. వీళ్ళ గురించి మీకు తెలుసు కాబట్టి మీరు తెలివిగా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలుపుకుంటూ, ప్రజల సమన్వయంతో మరియు క్రమశిక్షణగా ముందుకెళ్లాలని, అభివృద్ధి వైపు కడపకు తీసుకుని వెళ్ళాలని. అక్కడ పాల్గొన్న వాళ్ళు కొందరు మాత్రమే దుష్టులు, అది ఏ వర్గమైనా. మిగతా మనమందరం అన్నదమ్ముల్లాగానే ముందు నుంచి ఉండాలని కూడా కోరుకుంటూ